యాక్చువల్గా రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో డబుల్ రేట్ ఇస్తేనే ఆయిల్ ఇస్తానని రష్యా అన్నదని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగా రష్యా అలాంటి ప్రకటన ఏమైనా చేసిందా? లేదు, మాకు ఇప్పుడు మంచి టైం మేము డబ్బులు సంపాదించుకోవడానికి, కాబట్టి మీకు గతంలో ఇచ్చే అంటే మేము ఎక్కడైతే హామీ ఇచ్చామో దానికంటే కేవలం 30% మాత్రమే మేము మీకు ఆయిల్ ఇస్తామని రష్యా అని చెప్పిందా? ఈ రెండింటిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం? సతీష్ సార్, in the age of digitalization, liberalization, privatization, globalization, Chinization, Americanization, humanization అనేది మిస్ అయిపోతుంది. సో డోంట్ గెట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ రష్యా సేస్ లైక్ దట్. ఇది ఒక అంశం. కానీ ఐ పర్సనల్లీ ఫీల్ రష్యన్ ఫారెన్ మినిస్టర్ చెప్పందే, రష్యన్ ఇంటీరియర్ మినిస్టర్ చెప్పందే మనం నమ్మకూడదు. రైట్. డోంట్ గో బై వాట్ సోషల్ మీడియా సేస్. వీ హావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది రైట్. అది సోషల్ మీడియా సోర్స్. నా దగ్గర ఉన్నది ఒక అఫీషియల్ సోర్స్. అఫీషియల్ సోర్స్ ఏంటంటే ఏప్రిల్లో రష్యా నుంచి మనకి వచ్చే ఆయిల్ దిగుమతుల్లో 15% తగ్గుదల ఉంది. అంటే ఇంప్లికేషన్ ఏంటి అసలు? ఎందుకు అలా జరిగి ఉండొచ్చు కూడా? ఎందుకు తగ్గింది? ఎప్పుడు వచ్చే ఆయిల్ దిగుమతి 15% ఎందుకు తగ్గింది? అబ్సల్యూట్లీ. ఎందుకు తగ్గింది అంటే ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా కొంత ఇండియా ఇరాన్ పట్ల అవలంబించిన పాలసీ మీద కొద్దిగా లిటిల్ అన్హ్యాపీ అయ్యింది. ఓకే. ఎందుకంటే ఇరాన్ దగ్గర మనము ఇరాన్ మీద మనము స్టేట్మెంట్ ఇవ్వకుండా యుద్ధం జరిగినప్పుడు మొదటి 15 రోజులు ఇండియా నోరు మీద చాలా వ్యూహాత్మక మౌనం అంటారు, స్ట్రాటజిక్ సైలెన్స్ ప్రకటన చేసిన రోజు మనం మళ్ళీ డిబేట్ చేద్దాం. సో అది కొంత రష్యన్ ప్రెసిడెంట్ ని కొంత ఇచ్చేసింది. తర్వాత మనము ట్రంప్కి కొద్దిగా సపోర్ట్గా ఆయన భావించాడు బిగినింగ్ లో. కొంత రిలేషన్షిప్ లో అది వచ్చింది, కోల్డ్నెస్ వచ్చింది. నౌ ఐ థింక్ Honorable Prime Minister Modi sir will have to speak to Putin and make sure అది కొద్దిగా ఫ్రీ అవటం మీద రైట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ సీ కేబుల్స్ అనేది ఇప్పుడు మేజర్ టాపిక్, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ సీ కేబుల్ను ఇరాన్ డ్యామేజ్ చేస్తే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగుతాయి. ఫస్ట్ అంటారు కదా, మన ఇల్లు చక్కదిద్దుకుని మిగతా ఇల్లు చూడమని. మన ఇండియాలో ఎలా ఇంపాక్ట్ ఉండబోతుందో మీరు చెప్తున్నారు. అంటే సైబర్ అటాక్స్ కూడా ఏమైనా ఛాన్స్ ఉందా ఈ వార్ఫేర్లో భాగంగా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నా, సామం దానం భేదం దండంతో పాటు ఇక్కడ నీతి నిజాయితీ, యుద్ధ రీతి యుద్ధ నీతి మనం అనుకుంటాం చాలా. మన సెంటెన్స్ ఇది మనం ఎప్పుడు డిబేట్ చేసినా 21st సెంచరీలో యుద్ధ రీతి యుద్ధ నీతి కూడా మారింది. అంటే ప్రోటోకాల్స్ పాటించడము, ఇంటర్నేషనల్ వార్ క్రిమినల్స్ సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఉంది, దానికి సంబంధించిన పాలసీలు కూడా మనం గైడ్ లైన్స్ ఎవరు పాటించట్లా. ఇప్పుడు యుద్ధానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సతీష్ సార్, అవి కూడా ఎవరు పాటించట్లా. సో కాబట్టి ఏదైనా జరగవచ్చండి. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆ ప్రిపేర్నెస్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు అందుకని చెప్తున్నారు, కొంత పొదుపు, కొంత ముందు చూపు, కొంత జాగ్రత్త. That doesn't mean that we have become weak. That means that we have become more cautionary, more proactively cautionary, so that but now people are more panic. Prime Minister himself announced like absolutely that lockdown ఏదో జరగబోతోంది ఏంటిది అనేది ఒక భయం అయితే ఉంది. ఆ భయం ఎందుకు ఉందంటే సార్, మన దగ్గర ఆయిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అవి త్వరగా అయిపోకుండా కొద్దిగా మనము పొదుపులాగా పాటిస్తే, బ్యాలెన్స్ చేస్తే, సి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సినారియో అండ్ ఇమేజ్ పబ్లిక్ ఆప్టిక్స్ లో. యూ గో టు సంబడి అండ్ బెగ్ ఫర్ ఆయిల్, then they will put their demands. Why to get into that kind of space? Why not you deal very very smartly by కన్స్యూమింగ్ లెస్, తక్కువ వాడి ఎక్కువ పొదుపు చేయడం ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం దేహి అని అడుక్కోనే పరిస్థితి రాకూడదు, మన ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, అంతే. ఓకే. అంటే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు సీ కేబుల్స్ డ్యామేజ్ చేస్తే ఇంటర్నెట్ సేవల పైన ఇంపాక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం.